ఆ రోజు నేను ఓ ప్రసిద్ధ దేవాలయానికి వెళ్ళాను. ఆలయం బయట ఓ అమ్మ ఒడిలో పూలు పెట్టుకొని కూర్చుంది. ఆమెని చూడంగానే నాకక్కడ పూలు తీసుకోవాలనిపించింది. ఆవిడ దగ్గరికి వెళ్ళి పూలు కొన్నాను. అప్పుడు నాకు కొబ్బరికాయలు, పూజా సామాగ్రి కూడా కావాలని గుర్తొచ్చింది. అమ్మా, కొబ్బరికాయలు, పూజా సామాగ్రి కూడా ఉన్నాయా అని అడిగాను. ఆవిడ పక్కనే ఉన్న ఒక చిన్న కొట్టు వైపు చేయి చూపిస్తూ, అదిగో అక్కడ అమ్ముతారు నాయనా అంది. నాకు వెంటనే ఓ ఆలోచన తట్టింది. నేను ఎంబీఏ చదివాను కదా, వ్యాపార విస్తరణ గురించి చాలా విషయాలు నేర్చుకున్నాను. అమ్మా, ఆ కొబ్బరికాయలు, పూజా సామాగ్రి కూడా నువ్వే అమ్మొచ్చు కదా. అలాగైతే మాకు అన్నీ ఒకే చోట దొరుకుతాయి. పైగా నీ వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుంది, లాభాలు కూడా బాగా వస్తాయి అన్నాను. నా మాటలకు ఆవిడ చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో ఏదో లోతైన భావం ఉంది. నాయనా, నువ్వు చెప్పింది నిజమే. ఆ కొబ్బరికాయలు, పూజా సామాగ్రి కూడా నేనే అమ్మితే నాకు లాభం రావచ్చు. కానీ మరి ఆ కుటుంబం పరిస్థితి ఏమిటి? గత 20 సంవత్సరాలుగా ఆ కుటుంబం ఆ వ్యాపారం మీదే బతుకుతుంది. నా లాభం కోసం వారిని ఇబ్బంది పెట్టలేను కదా అంది. ఆ మాటలు వినగానే నేను నిశ్చేష్టుణ్ణైపోయాను. నాకు మానవత్వం అంటే ఏమిటో, అది ఎలా ఉంటుందో ఆ క్షణంలో అర్థమైంది. కేవలం వ్యాపార లాభాల గురించి ఆలోచించకుండా పక్కవాడి ఆధారం గురించి ఆలోచించే ఇలాంటి వాళ్ళు ఉండబట్టేనేమో నా దేశంలో ఇంకా మానవతా బంధాలు నిలిచి ఉన్నాయి. ప్రతిదీ పూర్తిగా వ్యాపార బంధాలుగా మారలేదు అనిపించింది. ఆ పూలు అమ్మే ఆవిడ నాకు జీవితంలో ఒక గొప్ప పాఠం నేర్పింది.